రాజ్యం అంటున్నారు, కానీ ఇది ప్రజల రాజ్యమో దొంగల రాజ్యమో చూడండి మీరు. ఈ అన్నయ్యాన్ని ఏదో మన ముందు కన్ను వచ్చినాడు, ఈ అన్నయ్యాన్ని అదకట్టడానికి మాట్లాడుతున్నాడు. వినండి ఒకసారి. అన్న చెప్పండి అన్న. అయితే దీని ఒకవేళ కూల్చాలనుకుంటే ప్రభుత్వం వారు నోటీస్ ఇవ్వాలి. ప్రభుత్వ భూమిలో కనుక పెట్టుకుంటే ప్రభుత్వం వారు నోటీస్ ఇచ్చి వాళ్ళు తీసేయాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇది పెట్టుకునే ముందు బస్ బాడీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిండు, బతకడానికి పెట్టుకుంటారు సార్ అంటే పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాడు. అయితే ఈ కాలనీ వాళ్ళు దీన్ని కూల్చేయడం అనేది నేరం. కాలనీ వాళ్ళకి సంబంధం లేదు. నీకు ఒకవేళ కాలనీ వాళ్ళకి ఇది అడ్డొస్తే నువ్వు కాంప్లీట్ చేసుకుంటే హౌసింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి నోటీస్ ఇస్తారు, బాబు ఇది తీసేయవలసింది అని వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళే వచ్చి ఈయన కాల్ చేయకపోతే వాళ్ళంతా వాళ్ళు వచ్చి కూలుస్తారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు చేసేటటువంటి పనిని ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి తీసుకొని కూల్చివేయడం అనేది అత్యంత కిరాతకమైనటువంటి నేరం. ఇది ఏదో చిన్న చిన్నగా పని చేసుకొని బతికేటువంటి వాళ్ళ పైన ఈ ప్రభుత్వాల ప్రతాపం ఏంటి? ధనికులు ఎంతో మంది కబ్జా పెడుతుంటే ఇదే మియాపూర్ డివిజన్లో కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంతమంది ఎన్ని కబ్జాలు పెట్టారో నేను చూపిస్తా. కూల్చే దమ్ముంటే రండి, కూల్చుదురు రండి. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నారు కదా, మీరే రండి. మీరే ప్రభుత్వం అయినప్పుడు మీరు రండి, నేను చూపిస్తా కబ్జాలు ఎక్కడెక్కడైనా కూల్చేతురు రండి. ఏదో చిన్న వాళ్ళ మీద పడి వాళ్ళ బ్రతకడం అనేది సరైన విధానం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాము. ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఎందుకు కూల్చేశారు, మళ్ళీ అసలు కూల్చిన వారు ఎవరు, వాళ్ళ మీద కాంప్లైంట్ కూడా ఇస్తాం. ఖచ్చితంగా కూల్చేసిన వారిపై మేము కాంప్లైంట్ కూడా ఇస్తాం. వాళ్ళు ఎవరో కనుక్కుంటాం, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడతాం. వాళ్ళకి ఏం అడ్డం వచ్చింది, ఎందుకు కూర్చేశారని కూడా మాట్లాడతాం. వాళ్ళు సరిగ్గా స్పందించి మళ్ళీ ఈయనకు న్యాయం జరిగితేనే ఓకే. న్యాయం జరగలేదనుకో మేము ఎంత దూరమైనా కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందున ఉంటాము. పేద ప్రజల వెనుక ఉండి నడిపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అన్న థ్యాంక్స్ అన్న. మీరు ఇంత దూరం వచ్చి నిరుపేదలకు మీరు సహాయం చేస్తూ నిలబడేందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు. మేము బతకగలుగుతాం సార్, మీలాంటి మాకు ఉండాలి, మీ వెంట మేము ఉంటాం సార్. ఇది ఎంత అన్యాయం చేసినప్పుడు మేము ఎలా బతకగలం సార్? ఖచ్చితంగా